హలో గాయస్, నేనైతే డ్రైవింగ్ థియరీ టెస్ట్ పాస్ అయిపోయినా. అదే రోజు రిజల్ట్ వచ్చింది రోజు సర్టిఫికేట్ ఇచ్చారు. అందులో 43కి పాస్ అయితే మనకి 44 వచ్చినాయి అవుట్ ఆఫ్ 50. అలాగే అజర్డ్ పర్సెప్షన్లో 44కి 61 వచ్చినాయి, సో అవుట్ ఆఫ్ 75. సో పాస్ అయిపోయినాం, సర్టిఫికేట్ ఇచ్చారు. మనకు అదే రోజు మెయిల్ కూడా వచ్చింది పాస్ అయినట్టు. ఆ రోజు నుంచి 2 years లోపు ప్రాక్టికల్ టెస్ట్ బుక్ చేసుకోవాలి, లేదంటే ఎక్స్పైర్ అయిపోతుంది. అంతలోపే వ్యాలిడ్ ఉంటుంది ఈ టెస్ట్ వచ్చేసి. ఇప్పుడు యూకేలో మెయిన్ ఇష్యూ వచ్చి పడ్డది ఏంటంటే ప్రాక్టికల్ టెస్ట్ బుక్ చేసుకోవడానికి స్లాట్స్ దొరుకుతలేవు. ఇప్పుడు బుక్ చేస్తే జనవరిలోనో ఫిబ్రవరిలోనో వస్తున్నాయి. నేను ఇప్పుడు బుక్ చేసిన ఆల్రెడీ ప్రాక్టికల్ టెస్ట్ కూడా, అది జనవరి 5th వచ్చింది నాకు ప్రాక్టికల్ టెస్ట్. సో అది కూడా నాకు దగ్గరలో ఎక్కడ స్లాట్స్ దొరకలేవు. లివర్పూల్లో దొరికింది, అక్కడైతే అక్కడ అని బుక్ చేసిన. ఎందుకంటే మళ్ళీ ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని అది £15 పెట్టి పర్చేజ్ చేస్తే అందులో ఆటోమేటిక్గా మళ్ళీ ఎవరైనా నియర్ బై ఎక్కడైనా క్యాన్సిల్ చేసుకుంటే మనకు స్లాట్స్ దొరికితే ఆటోమేటిక్గా బుక్ చేస్తుందంట. సో అందుకోసం అది పర్చేజ్ చేసి తీసుకున్నా. సో ఎవరైనా మనం సెలెక్ట్ చేసుకున్న లొకేషన్లలో క్యాన్సిల్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా బుక్ చేస్తుంది. ఈ అప్లికేషన్ ఏంటంటే ఎప్పుడు స్కాన్ చేసుకుంటూనే ఉంటుంది, ఎవరైనా క్యాన్సిల్ చేస్తే తొందరగా బుక్ చేయనీకి. సో చూడాలి ఏమవుతుందో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చెప్తాను. సబ్స్క్రైబ్ గాయ్స్.